ఏం చేస్తారు? పూజలు అయ్యేటప్పుడు భర్త కాళ్ళకి నమస్కారం పెడతారు. అవునా కాదు? అవునా కాదు? ఆశీర్వదించండి అంటారు. అయ్యగారు మన ఇల్లు ఎలా ఉండాలంటే సువాసనగా ఉండాలి. అవునా కాదు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును 3 రాళ్ళు తన చేతులతో. కొంతమంది బయటికి కనబడరు కానీ సైకోలు ఉంటారు, కొందరు శాడిస్టులు ఉంటారు, కొందరు లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు. అయితే అయ్యగారు అద్భుతమైన వాక్య పరిచర్య చేశారు ఈరోజు. నేను అదే చెప్పాను, అయ్యగారు మీరు మాట్లాడండి అయ్యగారు, నాతో దేవుడు ఏం మాట్లాడతాడు, ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడతాడు. నిజమే కదండి? చాలా చక్క. అమ్మ వస్తుందా ఈరోజు? వస్తుందా? ఏం చెప్పిన తల్లి అంటే కనుక చక్కని వర్తమానము. మీరెన్నాళ్ళు 2 తలంపులతో కుంటి నడిచెదరేమో. ఆ పాట ఉందా? యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? దేవుని స్తోత్ర. దీనిలో పొట్టేస్తావనుకో, టవలో ఏదో వేస్తావనుకో, ఈ పేరు చెప్పుకొని అలా వర్తమానం చెప్పేస్తాం. సెల్ ఫోన్లో మనకి దేవుడు ఇచ్చింది దేనికంటే వాక్యాన్ని చూసుకో. అప్పుడప్పుడు బైబిల్ తేవడం నీకు కష్టం అయిపోతుంది కాబట్టి. అంతేకాని పోరంబోకు విషయాలన్నీ కూడా సెల్ ఫోన్లో చూసుకుంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు సెల్ ఫోన్లో ఏవో ఈ చెత్త అంతా చూసినాం అనుకో, దేవుడు నేను రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేస్తే ఏమవుద్దంటే లైఫ్ అంతా రిజెక్ట్ అయిపోతాడు. తెచ్చాము మంచిదానండి నిజంగా. అది అక్కడ కూడా దెబ్బ. హల్లెలూయా. సో చక్కని విషయాలు దైవజనులు చెప్పారు. దేవుడు నాతో మాట్లాడి చాలా విషయాలు నిజంగానే. ప్రియమైన దేవుని బిడ్డ, నేను కరెక్ట్ గా చూసుకుంటే 10-15 నిమిషాలు ముగించేస్తా, లేకపోతే మీరందరూ నన్ను ముగించేస్తారు, నాకు తెలిసే విషయం. దేవుని స్తోత్రం. సో యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చూస్తాము. యోహాను సువార్త 5వ అధ్యాయము. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర, అవును, హెబ్రీ భాషలో అవును, బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. ఆమేన్. దానికి 5 మంటపములు కలవు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రాత్రి ప్రతి ఒక్కరితోనూ మాట్లాడు. నీ ఆశ్చర్యకరమైనటువంటి కార్యం మాకు కావాలి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు యూదుల పండగ వచ్చినప్పుడు మనము ఎస్తేరు గ్రంథము 9, 18, 19, 20 వచనాలు చూస్తాం. యూదుల పండగలో ఏం చేస్తారనేది. సో దే హ్యావ్ ఎ ఫెస్టివల్. యూదుల పండగ వచ్చినప్పుడు యేసు ప్రభు వారు యూదా గోత్రానికి చెందిన వారు గనుక కదండి, ఆయన యెరూషలేముకు వెళ్ళవలసి వచ్చిన. ఎందుకంటే యూదుల పండగ యెరూషలేములో చేస్తారు. దేవునికి స్తోత్రం. గనుక ఆ గోత్రానికి చెందిన ప్రభు వారు వెళ్ళారు. యెరూషలేములో గొర్రెల ద్వారమున దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు అనే మాట మనం చూస్తున్నాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఒక కోనేరు ఉంది. ఆ కోనేరుకి ఏం పేరమ్మా? బెతస్దా. అనగా అర్థం ఏంటో తెలుసా? ఏంటి అర్థము? బెతస్దా అనగా అర్థం ఏమిటి? గొర్రెల ద్వారం తెలుసు. ఫ్రెండ్షిప్ విత్ గాడ్ అన్నమాట. అలైవ్ అంటే దేవునితో అనుసంధానము కలిగిన ఒక కోనేరు ఆ ప్రాంతములో ఉంది, యెరూషలేములో. ఆ కోనేరులో ఒక ప్రత్యేకమైన విషయము జరుగుతూ ఉంది. జనాలకు కొంతమందికి తెలియదు అది. ఆ ప్రత్యేకమైన విషయం ఏంటంటే, మరి చూసినట్లయితే దేవదూతలు వచ్చి స్నానము ఆ కోనేట్లో చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం.
దేవదూతలు వచ్చి కోనేటిలో స్నానము చేస్తూ ఉన్నప్పుడు ఎవరికి కొన్ని సంవత్సరాలు తెలియలా. ఎవరో ఒకడు చూశాడు. వాడు అప్పుడే ఆ దేవదూతలు స్నానము చేస్తున్నప్పుడు, ఆ నీళ్లు కదిలింపబడుతున్నప్పుడు వాడు ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి కాస్త నీళ్లు వాడి ఒంటి మీద అట్ట జల్లుకున్నాడు. అంతే. వాడికి ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆ రోగము, ఆ చేతి మీద ఉన్న రోగము, ఒంటిలో ఉన్న రోగం మాయమైపోవడం చూశాడు. ఇక ఈ వార్త ఏమైందంటే ధారాళముగా యెరూషలేములో ఆ ప్రాంతానికి వ్యాపించేసింది. ఏంటి? ఆ కోనేరు ఉంది. ఆ కోనేటిలో దేవదూతలు స్నానం చేస్తున్నారు. ఆ స్నానం చేసే సమయానికి ఎవడైతే ఆ కోనేటిలో ఉంటాడో, ఆ కోనేటి నీళ్లు చల్లుకుంటాడో వాడి రోగాలు బాగైపోతాయి. నీకెలా తెలుసురా? నీకెలా తెలుసు? చూడరా, నాకు మొత్తం గజ్జుండేది, ఇప్పుడు ఉందేట్రా. ఎన్ని హాస్పిటల్ తిరిగినాను. ఆ ఊరు వెళ్ళాను, ఈ ఊరు వెళ్ళాను, తెనాలి వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను, టంగుటూరు వెళ్ళాను, ఏమంటే ప్రకాశం వెళ్ళాను. డాక్టర్లు అందరూ ఏం చేశారు? సీటీల మీద సీటీలు రాసేసినారు, మందుల మీద మందులు రాసేసినారు. ఏమంటే పక్కోళ్ళకి అడగండి. ఏమ్మా అమ్మాయి పేరేంటి? వాందనా? అవునా కాదా? సీటీల మీద సీటీలు రాసేసినారు. ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు పొడిచేసినారు. అవునా కాదా? దేనికి? వీడికున్న విచిత్రమైన చర్మ రోగము పోవాలని. అవునా అంటున్నాడు. ఇదిగో ఒక పక్క నుంచి పొడిసి 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 పిర్రంతా కూడా కన్నాలు అయిపోయింది, కానీ తగ్గింది ఏంట్రా? ఏమండే ఏటో ఇప్పుడు తగ్గిసింది ఏంటి? చూడరా, ఇదేంటిది ఎంత బాగా అయిపోయింది శరీరం. ఏంటి నేను చెప్పేది? అదేరా, అక్కడ ఆ కోనేట్లో దేవదూతలు దిగుతున్న సమయానికి కనుక నువ్వు దిగినావనుకో నీ రోగం అంతా పోతే. ఈ వార్త ధారాళముగా ఆ ప్రాంతముకు వ్యాపించేసింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అక్కడ జనాలు ఎలా తయారయ్యారంటే చూడండి, చదవండి ఒకసారి. ఆయా సమయములకు దేవదూత నీళ్లు కదిలించుట కలదో, నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడ దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను దేవునికి స్తోత్రం. గనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను నా తర్వాత నువ్వు, నీ తర్వాత లైన్ పెరిగిపోయింది. ఇప్పుడు అక్కడ ఏమైంది? అక్కడ యాత్ర. దేవునికి స్తోత్రం. అక్కడ ఏమైంది? అక్కడ జన సమూహం. అమ్మో, అక్కడ ఎవడైతే మొదట దిగుతాడో వాడు ఎలాంటి రోగం ఉన్నా దేవునికి స్తోత్రం. ఇక విస్తారమైన వేల లక్షల మంది జనాలు వచ్చేస్తున్నారు అక్కడికి రోజుల్లో. అప్పుడు ఏం చేశారంటే, ఒకడు 38 సంవత్సరాల నుంచి కుంటివాడిగా ఉన్నాడు. వాడి వయస్సు 38. వాళ్ళ బంధువులు అన్నారు, వాళ్ళ ఇంటి వారు అంటున్నారు, అరే నువ్వు ఇంట్లో కూర్చునే కంటే ఆ మంటపం దగ్గర కూర్చుంటే నీకు వచ్చేవారు పోయేవారు, దేవునికి స్తోత్రం, వచ్చేవారు పోయేవారు డబ్బులు వేస్తా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏమేస్తా ఉంటారు? డబ్బులు వేస్తా ఉంటారు. అప్పుడు నువ్వు ధనవంతులు అయిపోతావు. నువ్వు బతుకుతావు, మమ్మల్ని బతికిస్తావు. పక్కవారు చెప్పండి, నువ్వు బతుకుతావు. ఎందుకు? అక్కడ చూడండి, కొన్ని కొట్లకి వెళ్ళాం, అక్కడ ఏముంటది? మనం కొట్టుకి వెళ్ళాం ఒంగోలులో, ఏగలు తోలుకూడదే. ఏసీ వేటే బాగుండి ఏసీ ఆపేస్తాడు. అందుకే అనేటువంటి షోరూమ్కి ఎవరైనా వెళ్తే వెళ్ళకండి దయచేసి. అక్కడ బట్టలంతా చండాలం. 1500 దొరికేది ఆడు 3-4 వేలు పెడతాడు. ఏసీ ఇట్లేదు, చోట్ల పెట్టేస్తున్నాయి స్టాఫ్ అంతా. పాప వాడు ఏసీ అంటే కోంటుడు అంటే ఏసీ ఇట్లేదు. ఏసీ ఉంటది కదా ప్రతి షోరూమ్కి. ఏసీ ఇట్లే, ఫ్యాన్లు లేవు, ఆపేస్తుంది, కరెంట్ బిల్లు పెరిగిపోతుంది. ఒకడు అంటాడు, ఏమండే ఏసీ వేసాం ఇక్కడ రండి అన్నాడు. నేను అన్నాను, ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయండి? 4 ఫ్లోర్లు. 4 ఫ్లోర్లు ఉన్న కస్టమర్లందరూ ఇక్కడ పిలిచేయండి, ఏసీ కింద ఉంటారు. దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు? హల్లెలూయా. నేనేం చెప్తున్నా, ఇప్పుడు ఫ్లోటింగ్ అక్కడ ఎక్కువైపోతే వీళ్ళు ఏం చేశారు? ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడు?
38 సంవత్సరాల నుంచి ఉన్న వ్యాధిగ్రస్తుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఇక అటు ఇటు ఫ్లోటింగ్ లో వాడు రోజు ఆశీర్వాదం పడిపోతున్నాడు అనమాట. డబ్బులే డబ్బులు. హల్లెలూయా. పక్కన చెప్పండి, చిల్లరే చిల్లర. అబ్బా అవునా కదా, చిల్లరే చిల్లర. ఆ ప్రాంతానికి యేసుప్రభు వచ్చాడు. ఒక మాట అన్నాడు, నువ్వు బాగుపడాలని అనుకుంటున్నావా? ఈడంటాడు, యేసుప్రభు వచ్చి ఒక మాట ఏంటి, ఇప్పుడు నేను వచ్చి ఒక అబ్బాయి, అందమైన అబ్బాయి వచ్చి కర్రీగా ఉన్నటువంటి అమ్మాయి దగ్గరికి వచ్చి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అంటే అప్పుడు ఏం చెప్పాలి? ఏంటి మరి నేను కరుగుంటానండి, ఫెయిర్ అండ్ లవ్లీ రాయలేటండి, అంటే సంతూర్ రాయలేటండి, అవన్నీ చెప్పకూడదు. సే ఎస్ ఆర్ నో. హల్లెలూయా. అవునా కాదండి? సే ఎస్ ఆర్ నో. ఆడ అలా చెప్పట్లా. దేవదూతలు నీళ్లు కదిలించే సమయానికి ఎవడో ఒకడు పడిపోతున్నాడు. నాకు ఎలాగవుద్ది? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇటు? 38 సంవత్సరాలు. అవునా కదా, 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. వీళ్ళు చుట్టాలు ఉదయాన్నే తీసుకొచ్చి ఆయన నెట్టేస్తారు. అక్కడ టీ ఎత్తున్నారు, కాఫీ ఎత్తున్నారు, టిఫిన్ ఎత్తున్నారు, భోజనాలు ఎత్తున్నారు, కలెక్షన్ తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు తీసుకెళ్ళొచ్చుగా, వాళ్ళ దగ్గర ఉండొచ్చుగా, ఈ లైన్ లో ఉండొచ్చు కదా, ఈ వంతు వచ్చినప్పుడు కొన్నిట్లో దిగుతాడుగా, కాలు వచ్చేదే కదా వీడికి. దేవుని స్తోత్రం. అచ్చా, ఆడి కాలు అవసరం వాళ్ళ బంధువులకి, ఆడి దగ్గర వచ్చే సంపాదన కావాలి. ఒక ప్రాంతంలో ఒక మ్యారేజ్ చేయడానికి నాకు ఆఫర్ ఇచ్చారు. మ్యారేజ్ చేశారు. ఆయన ఒక యాచకుడు, ఒక బెగ్గర ఎంత ఇస్తాడు కానుక? అందరి దగ్గర అంటే అడుక్కుంటారు కదండి, మీరు చూసారా అలాంటి వారిని? వారు ఎంత ఇస్తారు కానుక? ఇంకా బెగ్గర్స్ లో కూడా ఉన్నోళ్ళు ఉంటారా? వాళ్ళు మనకి ఎంత ఇస్తారంట కానుక? పెళ్లి చేసి నేను పెళ్లి చేశాను, ఆయన 20,000 ఇచ్చాడు కానుక. దేవుని స్తోత్రం. మళ్ళీ 5,000 సపరేట్ గా, అయ్యారు రేమాండ్ డ్రెస్ తీసుకోండి. పక్కవారు చెప్పండి, ఏంది రేమాండ్ డ్రెస్? అంటే ఇప్పుడు 25,000. హల్లెలూయా. అన్నాను, ఏంటి అతను ఏం చేస్తాడు అంటే, దగ్గరండి మరి ఎంత కానుక ఇచ్చే డీటెయిల్స్ అంటే, ఏమండే తక్కువ అంచనా ఆయనకి డీజీఎంలు 4 ఉన్నాయి, 4 స్టోర్లు బిల్డింగ్లు 3 ఉన్నాయండి బాబు. గడి సపరకొట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంకమ్మో పక్కవారు చెప్పండి, ఏంటి ఎంకమ్మో? వాళ్ళు అదే చూశారు. యేసుప్రభు వచ్చి వాడిని చూసారే, బాగుపడాలనుకుంటున్నావా? నేను వచ్చేలోపు ఇంకోటికి ఎంత ఎత్తున్నాడు. ఎంతమంది బాగుపడతారు? దేవదూతలు స్నానం చేసేటప్పుడు ఎవడు మొదట పడతాడో, దేవునికి స్తోత్రం, ఎవడు మొదట పడితే వాడే బాగుపడతాడు. 38 సంవత్సరాల నుంచి వాడు అక్కడే ఉన్నాడు. కొందరు ఆలోచనలు కూడా అక్కడే ఉంటాయి. వాళ్ళ బతుకులో విశ్వాసం అభివృద్ధి చెందదు. దేవుని ఎదుట నిజాయితీలో నిలబడితే పనికిరారు. దేవుని మందిరంలో ఆరాధనకు నిలబడితే పనికిరారు. కొంతమంది మంచి స్వరం ఉంటుంది, అద్భుతంగా పాటలు పాడతారు. అవునా కదా, పాట పెదవుల నుంచి వచ్చే పాట. కొంతమంది గాయకురాలు ఏం చేస్తారంటే, కొంతమందిని విమర్శిస్తారు. ఏమని? నీ గొంతు చూసావు ఎలాగుంటుందో, నా గొంతు ఎలాగుంటుంది. సరే, మనది కాకి గొంతు, వాళ్ళది కోకిలి గొంతు. హల్లెలూయా. ప్రవీణ్ చేసాడు ఒక ఆయన అన్నాడుగా, ఏమని? పాటే తెలియదు నాకు, రాగం తెలియదు, పాడమన్న ప్రభు యేసును చూసి గట్టిగా అరిచా, 6 ఒక మెరుపై ఒక పాటగా మారే. హల్లెలూయా. నీ మాట చెప్పబోతే అది పాట ఆయనే, యేసు నీ ప్రేమయే రాగమాయనే. హల్లెలూయా. నీకు ఎంత పాట వస్తేటి, ఎంత రాగమైతే, ఎంత సించిస్తేటి, ఎంత పొడిసిస్తేటి, నీ హృదయంలో యేసయ్య లేడు. నీ హృదయం కుళ్ళిపోయి ఉంది, ఆయనకి ప్లేస్ లేదు. నీ విచారాలకు ప్లేస్ ఉంది, నీ పరిస్థితులకు ప్లేస్ ఉంది, నువ్వు పెట్టుకున్న విగ్రహాలకు ప్లేస్ ఉంది. యేసుప్రభు నువ్వు మంచి సంగీతం పొడి చేస్తావు, కానీ ఒక బెగ్గర పాడుతున్నాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా యేసు, ఊరుకోరా ఊరుకో అని అంటున్నారు. వేల మంది ఆయన్ని వెంబడిస్తున్నా,
వేల మందిలో నుంచి దావీదు కుమారుడా యేసు అని గట్టిగా కేక వేస్తే ఆ కేక యేసు ప్రభు చెవిలో పడితే ఒక్కసారిగా ఆయన ఆగి వాడిని రమ్మనని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను నీకేం చెయ్యాలి? నా కళ్ళు తెరువు. చెప్పండి గారికి హల్లెలూయా. ఈడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఒకే ఆరాధన పట్టుకొని, ఒకే క్వాంటిటీ పట్టుకొని, ఒకటే భక్తిని పట్టుకొని, ఒకటే ఆనందాన్ని పట్టుకొని, ఒకటే ధైర్యాన్ని విశ్వాసాన్ని పట్టుకొని వాడు ఎన్ని సంవత్సరాల నుంచి అయినా సరే ఆ విశ్వాసం చెదిరిపోలా, మారలా, ఆ స్థాయి తగ్గిపోలా, ఆ కసి తగ్గిపోలా. ఎప్పుడో ఒక రోజు యేసు అనేటువంటి నా దేవుడు ఈ మార్గంలో నుంచి వెళ్తాడు. ఆయన చుట్టూ వేల మంది ఉంటారు, కానీ నా కేక ఆయన చెవుల్లో పడుతుంది. నా జీవితము ఇంతవరకు చీకట్లో బంధింపబడిన ఈ జీవితం నుంచి నేను విడిపింపబడతాను అనే విశ్వాసము ప్రతిరోజు వాడు పెంపొందించుకుంటూ వస్తాడు. పొగరెక్కువగా ఉందని హల్లెలూయా. ఎవడేంటన్నా సరే నీ కళ్ళు కనబడు, నా లోపలున్న నేత్రాలతో యేసే నేను చూస్తా ఉన్నా. హల్లెలూయా. నాకు కళ్ళు కనబడని నువ్వు అంటున్నావు, నా హృదయంలో ఉన్నటువంటి ఆ నేత్రాలు ఆత్మీయ నేత్రాలతో నేను యేసేని చూస్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. So I'm waiting for that. One day Jesus will come in this path. I will cry. My cry will go into his ears. హల్లెలూయా. నా ఏడుపు నా కేక అయింది. విశ్వాసము అనేది ఏంటో తెలుసా? జీసస్ ఈరోజు చెప్తాను, నేను నిన్ను బాగు చేస్తాను. హల్లెలూయా. అక్కడ చెప్పండి, యేసయ్య నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా. జీసస్ ఈ రోజున నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా. యు మస్ట్. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? తొలకని కుండవలే ఉండాలి. హల్లెలూయా. తొలకని కుండవలే. హల్లెలూయా. ఒక ఆయన 40 రోజులు ఉపవాసం చేస్తా అన్నాడు. చేయవయ్యా, 40 రోజులు ఉపవాసం చేయి. ఆడు 38 రోజులు కష్టంగా ఉపవాసం చేశాడు. రోజు మధ్యాహ్నం మజ్జిగ తాగాడంతే, కష్టంగా. 39వ రోజు ఇంక 2 రోజులు ఉపవాసం ముగించేస్తాడు. ఇంకా తప్పిపోయాడు. మాట ద్వారా, మనసు ద్వారా ఒకరు నిందించి, సేవకుడు చాలా ప్రేమిస్తూ ఉంటే, నాన్న నేను ఇంకో 2 రోజులు ఉపవాసం ముగించేస్తున్నావు, నువ్వు ఎలా చేయాలి ఎలా చేయాలంటే సేవకుడిని అపార్థం చేసుకుని సేవకుడిని తిట్టుకున్నాడు మనసులో. సేవకుడిని అవమానపరిచాడు. ఏమని అవమానించాడు? నువ్వేట్రా నాకు చెప్పేది? నువ్వేట్రా నాకు చెప్పేది? నీకు ఇల్లుందా? నీ కారు ఉందా? నాకు కారు ఉంది, ఇగో మందిరంలో అయినా ఉంటుంది, ప్రార్థన చేస్తుంది. నాకు ఇల్లు ఉంది, నీకేముందరా బొక్క? తెలుగులో చెప్పాలంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి అని అవమానించాడు. ఈ అవమానం పాస్టర్ గారికి వినబడలా, దేవునికి వినపడింది. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడంటే, నా కుమారుడు చాలా అద్భుతంగా 38 రోజుల నుంచి కఠినమైన ఉపవాసంలో ఉన్నాడు, ఇంకో 2 రోజుల్లో ముగిస్తాడు. ఈ ముగించే టైంకి నేనేం చేస్తాను? అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఆయన కొరకు చేసేస్తాను. ధన సంబంధమైన విషయాలు, అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు విడుదల, అన్నిటిని విడుదల చేస్తాను. నేను 1 by 1 అన్ని అద్భుతాలు సెట్ చేసి పక్కన ఉంచాడు అనమాట. ఇంకో 2 రోజులు ఇటు తప్పిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు తెలుసా? 38 రోజులు క్యాన్సిల్. ఏమండి? హల్లెలూయా. ఏం చేశాడు? క్యాన్సిల్. ఈడు 38 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఈడు హృదయంలో ఆశ ఉంది, కానీ వీడి దగ్గర ఒక చిన్న విశ్వాసం ఏంటంటే, నన్నెవడు తీసుకెళ్తాడు? వాళ్ళ బంధువులను అడిగాడు, తీసుకెళ్ళచ్చు కదా, వాళ్ళకి లాభం కావాలి తప్ప వీడు బాగా అవసరంలా. ఈరోజు నీ నుంచి లాభం వస్తేనే రెస్పెక్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. నీ బంధువులకైనా, నీ చుట్టాలకైనా, నీ భర్తకైనా, నీ భార్యకైనా, నీ పిల్లలకైనా, ఇగో డాడీ నాకు అద్భుతమైనటువంటి బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నాడు కనుక డాడీకి ముద్దు పెడతాడు వాడు. పక్కింటి వాళ్ళు ఇమ్మనండి, వాళ్ళకి ముద్దు పెడతాడు. కుర్రోడైనా అమ్మాయి అయినా ఎవరు, ఎందుకంటే జనరేషన్ అట్లా. బట్ ఏసైకి ఆయన ఏమైనా ఇచ్చాడా? నేను చెప్తున్నాను, పైకి లేచి నడువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 6వ వచనం చదవండి అయ్యగారు, ముగించేద్దాం.
సమయం చెప్పారు. యేసు వాడు పడి ఉండటం చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అని వాడిని అడుగుగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించువారు నాకు ఎవడును లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరమిచ్చెను. 9వ వచనం. యేసుని వెంటనే 8వ వచనం. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వారితో చెప్పగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కంపు కొడుతున్న పరుపెక్కి అవసరం లేదు నీకు. హల్లెలూయా. లే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఒకటే చెప్తా ఉన్నా, యేసు ప్రభు నీ స్థితిని మార్చడానికి ఇష్టపడే దేవుడు. హల్లెలూయా. ఒక దగ్గర ఆగిపోవడం ఆయనకి ఇష్టం లేదండి, అవునా కాదా? ఇప్పుడు అయ్యగారు ఉన్నారనుకోండి, ఆయన 40-50 మంది సంఘం అలాగే ఆగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. కొంతమంది బానిసత్వం జీవితాలు ఉంటాయి, అంటే అంత బాగుంది, చాలా చక్కగా ఉంది, కానీ బానిస అలా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. కానీ నువ్వు అలాగే ఉన్నావంటే హల్లెలూయా, నీలో ఏదో లోపము ఉంది, నువ్వు రిసీవ్ చేసుకోవట్లే. మంచి గాయకురాలువే, యేసుప్రభు హృదయంలో లేడు, పెదవుల్లో ఉన్నాడు. మంచి ప్రార్థన చేస్తావు. చాలా మంది ప్రార్థన, ప్రభువా నీకు స్తోత్రాలు అని గట్టిగా ప్రార్థన చేస్తారు పెదవుల నుంచి. మనసులో దేవుడు ఉండడు, మదిలో దేవుడు ఉండడు. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ఈ లోకపు నటన గతించుచున్నది. ఎన్ని రోజులు నటిస్తావు, ఎన్ని సంవత్సరాలు నటిస్తావు? కొంతమంది ఏం చేస్తారు సార్, వారిని ప్రేమించే వారినే గట్టిగా కౌగిలించేసుకుంటారు. అంటే ఒక తాగుబోతు వచ్చాడు అనుకో, వాటిని నేను ప్రేమించవసరం లేదా? యేసుప్రభు ఏం చెప్పాడు? మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీకు వచ్చే ఫలము ఏమి లేదు. హల్లెలూయా. శాస్త్రులు, పరిసయ్యులు వడ్డీ వ్యాపారం చేసుకునే కోంటోలు ఏం చేస్తారు? వడ్డీ కోసం అలాగే చేస్తారు. బట్ నువ్వేం చేయాలంట? మన అందరినీ ప్రేమిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు నీ ప్రేమని, కల్మషం లేని నీ ప్రేమను కూడా అపార్థం చేసుకుని నేను అవమానిస్తారు. ఎంతగా అవమానిస్తారో తెలుసా? నిన్ను ఒక దిక్కుమాలినోళ్ళలాగా చూస్తారు, కానీ ఏసేయాలో చూడలేదు. నీ పరిస్థితిని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. పక్కవారు చెప్పండి, ఇక నుంచి నా పరిస్థితి మారును గాక. హల్లెలూయా. ఫ్రమ్ టుడే. హల్లెలూయా. పక్కవారు, ఫ్రమ్ టుడే ఐ యామ్ చేంజ్డ్. పక్కవారు చెప్పండి, ఐ యామ్ చేంజ్డ్. హల్లెలూయా. నీ బాధ ఏదైనా చాలా చిన్నది, మనుషులు చాలాసార్లు దైవజనులకు చెప్పుకుంటాం మన బాధలు ఏమైనా ఉంటాయి. ఎందుకు వారు మన గురించి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. మనుషులకు చెప్పొద్దు. నిన్న రాత్రి నేను 3 గంటల వరకు ప్రార్థన చేశాను, నిద్ర పట్టలేదు, కఠినమైన ఎక్స్పీరియన్స్. మేడ మీదకి వెళ్ళాను, 1:30 వరకు ఫోన్ చూశాను. 1:30 నుంచి 3 గంటల వరకు మౌనంగా కూర్చొని దేవునితో ప్రార్థన చేశాను. దేవుడు చాలా విషయాలు నేర్పించాడు. అప్పుడు ఏం చెప్పాడు తెలుసా? నీ కష్టాలు ఎప్పుడు ఎవరికి చెప్పతాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనుషుల్ని నెత్తి పొడిస్తారు. మళ్ళీ నీ సుఖాలను చెప్పుకో. నువ్వు బిల్డింగ్ కొన్నావని చెప్పు, గణపరుస్తారు. నేను బిల్డింగ్ పోగొట్టుకున్నానని చెప్పొద్దు. హల్లెలూయా. నీకు రోగం ఉందని చెప్పొద్దు. హల్లెలూయా. నీకు ఆరోగ్యం ఉందని చెప్పు. హల్లెలూయా. నువ్వు అప్పు చేసావని చెప్పొద్దు, అప్పు ఇచ్చానని చెప్పు. ఆమేన్. బంగారం తాకట్టు పెట్టానని చెప్పొద్దు, బంగారం కొన్నానని చెప్పు. నీ వెయిట్ పెరుగుతుంది. ఆమేన్. అప్పుడు నిర్ణయించుకున్నాను, రాత్రి నిర్ణయించుకున్నాను, ఐ నెవర్ షేర్ మై పర్సనల్ లైఫ్ విత్ ఎనీవన్. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వాళ్ళని తొక్కి వదిలేస్తారు మనసులో. ప్రవక్తను కదా, కళ్ళు చూస్తే క్యారెక్టర్ చెప్పేస్తా, అవునా కదా? ఇట్లా చూసినామంటే స్కాన్ అయిపోతుంది. ఇంకా లోపల ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఎవ్రీథింగ్ ఐ నో. ఐ క్రై అలోన్. ఒంటరిగా ఏడ్చాను. అప్పలమ్మ ఇడి చూడు, అప్పలమ్మ, సుబ్బమ్మ ఇడి చూడు, ఇద్దరు చూడండి, ఇద్దరు చూడండి. ఎంత చక్కగా మీ ప్రాంతానికి వచ్చినప్పుడు నేను ఆశీర్వదింపబడ్డా. హల్లెలూయా. అయ్యగారు ఒక సాక్ష్యం చెప్పారు, వారి స్థితి ఎలా ఉన్నా వారి ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రేమ యేసయ్య మీదకు ఉండండి. ఆమేన్.
ఎట్టి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభుని మాత్రం పక్కన పెట్టడానికి ట్రై చేయొద్దు. వన్ డే విల్ కమ్, ఒక రోజు నీ దగ్గరికి వస్తుంది. ఆమెను పక్కవారు చెప్పండి, వన్ డే. హల్లెలూయా. ఆ 38 సంవత్సరాల వాడు లేచి నడిచినట్లుగా, హల్లెలూయా, కుంటి పడిపోయిన నీ జీవితం, ఆగిపోయిన నీ సంపాదన, ఆశీర్వాదము లేనటువంటి నీ స్థితిగతులు మళ్ళీ పరుగులు పెడతాయి. చప్పల పండుగ, హల్లెలూయా, మళ్ళీ పరుగులు పెడతాయి. హల్లెలూయా. నిజం చెప్తున్నాను. నేను దానియేలు గారి దగ్గరికి వచ్చినప్పుడు నేను చాలా విషయాలు నేర్చుకుంటాను. నాకు ఎవరు చెప్పరు, నాకు నేనే నేర్చుకుంటూ ఉంటాను మనస్సులో. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఒక గొప్ప దైవజనుడి దగ్గరికి వచ్చారు, నిజాయితీ కలిగిన దైవజనుడి దగ్గరికి. నేను మనుషుల్ని అస్సలు లెక్క చేయను. చాలా భయంకరమైనటువంటి కోపం నాకు, అస్సలు లెక్క చేయను. అవతలాడు ఎవడైనా అనవసరం, వాడు పోలీస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, అనవసరం. నేను మాటలు బయటకు వచ్చినాయి, ఒకవేళ ఫోర్స్ వచ్చిందంటే అస్సలు లెక్క చేయాలి. దేవుణ్ణి మాత్రమే లెక్క చేయాలి. హల్లెలూయా. 2 నిమిషాలు ముగిస్తాను, గుర్తుపెట్టుకో. అందుకే ఓ ఇజ్రాయేలు వినుము, పూర్ణ మనస్సుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను సేవించు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శక్తి ఏంటో తెలుసా? నీ కష్టం, అందులో దేవుని పొలంలో విత్తు. ఆమేన్. పూర్ణ మనస్సుతో దావీదు అంటాడు 9వ కీర్తనలో, నా పూర్ణ మనస్సు అంటాడు. హల్లెలూయా. దేవుని మందిరంలోకి వచ్చాడు, ఇంకేం వద్దు మనకి, ఇంకేం వద్దు మనకి. దేవుడి కంటే నిన్ను ఆదరించేవాడు ఎవడు లేడు. హల్లెలూయా. అని సిట్ అలోన్ 3 గంటల వరకు ఒంటరిగా కూర్చొని నేను ఏడ్చినప్పుడు నన్ను దేవుడు ఆదరించి పడుకోబెట్టాడు రాత్రి. నమ్ముతావా? మనుషులు వదిలేశారు, నీ సంపాదన మాత్రమే తీసుకున్నారు. 38 సంవత్సరాలు యేసు ప్రభు చూశాడు, లే చాలు ఇంకా. ఆమేన్. హల్లెలూయా. చాలు ఇంకా లేగా అన్నాడు. హల్లెలూయా. పరిగెట్టాలి నువ్వు ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను బాగు చేసిన దేవుడు ఒకడు నీ వెనకత్తలో ఉన్నాడని ప్రజలకు తెలియాలి. హల్లెలూయా. నువ్వు కోనేటి దగ్గర 38 సంవత్సరాలు కూర్చున్నావు, కానీ నీ దగ్గరికి వచ్చి, నీ యొద్దకు వచ్చి నిన్ను బాగు చేసే దేవుడు ఈ రోజు నీ జీవితంలో ఉన్నాడని అనేకులకు చెప్పాలి. గట్టిగా వెళ్ళు. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో అంటాడు, వెండి బంగారం మా యొద్ద లేవు, హల్లెలూయా, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం, యేసు నామములో లే అంటాడు అక్కడ కూడా. హల్లెలూయా. నాకు కలిగింది ఏంటో తెలుసా? యేసు నామం. ఆమేన్. నేను సేవ చేస్తున్నా. నా దగ్గర బ్యాక్గ్రౌండ్స్ లేకపోవచ్చు, బిల్డింగ్ లేకపోవచ్చు, కానీ అవన్నిటికంటే ఎక్కువ వాడు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఆయన దగ్గర కూడా అది. సో నేను చెప్పేది ఒకటే, మీరందరూ మోకరించండి. ఇంతవరకు మీకు వాక్యం చెప్పాను, ఏం అర్థమైంది తెలియదు. 15 నిమిషాలు అన్నది, ఎక్కువే తీసుకున్నా. హల్లెలూయా. మరి అమ్మ పురుగండి. మోకరించు, ప్రార్థన చేసుకో. ప్రభువా, ఇంకా ఎన్ని సంవత్సరాలు అలాగుంటా? బయటికి కనబడే రంగు, ఆ పొంగు, లోపల మొత్తం సమాధి ఉంది. అయ్యా, సమాధి కలిగిన నా హృదయాన్ని బద్దలు చేయి. అది కంపు కొడుతున్న హృదయం. హల్లెలూయా. సమాధి కలిగిన నా హృదయాన్ని బద్దలు చేయి. బయటికి పెయింట్ వేసి బాగానే ఉంది, కానీ నా హృదయం కంపు కొడుతుంది. ఈ హృదయంలో నువ్వు నివాసము చేస్తానన్నావు. సంచలన సాడించును బ్రతుకు ఆటను, వంచన చేసి ఆడకు తప్పుటాటను, అంతరంగములు పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనిన్నయ్యా. నా మదిని కోవెలగా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి, మలుచుకోవయ్యా. నా వృతిని రాజుగా నిలిచిపోవయ్యా. 38 సంవత్సరాల నుంచి నీ హృదయమైన తలుపుని తడుతున్నాడు. ఎవడో ఆడిన భాష నీకెందుకు? నువ్వు ఎవరినో చూడడం నీకెందుకు? ఎవరినో విమర్శించడం నీకెందుకు? ఎవరినో తీర్పు తీర్చడం నీకెందుకు? నీ బ్రతుకు నువ్వు తీర్పు తీర్చుకోలేవా? నీ మనస్సు నువ్వు తీర్పు తీర్చుకోలేవా? నీ హృదయాన్ని నువ్వు తీర్పు తీర్చుకోలేవా? అవన్నీ వంకరగా ఉన్నాయి, సమాధిగా కుళ్ళిపోయి ఉన్నాయి. సంవత్సరాలు అయిపోతుంది బాప్తిజం తీసుకుని, క్రైస్తవ్యము క్రీస్తుని కలిగి ఉన్నానని చెప్పుకొని, కానీ క్రీస్తు లేడే, క్రీస్తు రాలేదే నీ దగ్గరికి.
యేసు ఒక్కసారి కనుక నీ హృదయంలో అడుగు పెడితే రాపా షకటల రమదల షకబరల బలకటకషకి ఒక్కసారి యేసు నీ హృదయంలో అడుగు పెడితే లా షక మందల పట్ట మొత్తం చేంజ్ అయిపోతాయి. హల్లెలూయా. 38 దినముల ఉపవాసం ఉండి 2 దినాల్లో మొత్తం కోల్పోయాడు. హల్లెలూయా. లెట్ యువర్ ప్రేయర్ కంప్లీట్. నీ ప్రార్థన నీ ప్రార్థన ముగించడానికి ట్రై చేయి. నీ దీక్షను ముగించడానికి, సఫలీకృతముగా ముగించడానికి ట్రై చేయి. లెట్ హిమ్ కమ్ ఇన్ టు యు. దేవుడు నీలోనికి రావడానికి ట్రై చేయి. హల్లెలూయా. యేసు యేసు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు. హల్లెలూయా. ఆకాశం చేతులెత్తుదామా? నీ ఇంటికి ఏం కావాలనుకుంటున్నా? అయ్యా, 38 సంవత్సరాల తర్వాత కరుణించావయ్యా, నువ్వే నడిచొచ్చావంటే ప్రభా. అతడు ఎంతగా ఆరాధించాడో, అతడు బాగుపడాలనే కోరిక అతను ఎంతగా దహించి వేసిందో. మేము బాగుపడాలి యేసయ్యా. నా బ్రతుకు బాగుపడాలి, నా ఇల్లు బాగుపడాలి, నా భర్త బాగుపడాలి, నా భార్య బాగుపడాలి, నా పిల్లలు బాగుపడాలి. ఈ వేషధారణ, ఈ హృదయంలో ఉన్నటువంటి అకల్మషం కుళ్ళు కడిగేనాయన, కడిగే. నువ్వు రానాయన వాడికి, నువ్వు రానాయన. హల్లెలూయా. యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సును నీరును కలిగి ఉండడి అని ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. Lord, thank you for this great time. You are a God of wonders. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు. ప్రార్థనలో ఏకీవించిన ప్రియమైన దేవుని కుమార్తె. You are a God of miracles. నువ్వు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. You are a God of love. ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. You are a father. తండ్రివి. You are my mother. తల్లివి. ఆశ్చర్యమాందా కోటాలా భాష. మహోన్నతుడైన తండ్రి, ఈ రాత్రి నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. ఈ చిన్న మందగా కూడినటువంటి ఈ గుంపు నుంచి నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. దయతో మమ్మల్ని జ్ఞాపకంలో ఉంచుకో. దయతో మమ్మల్ని జ్ఞాపకంలో ఉంచుకో. రాశాకి మందలాత నీ ఆశ్చర్యకరమైన ప్రశ్నత మాకు కావాలి. నీ దాసుడు దానియేలు గారి పైన, వారి ప్రియమైన సంఘం పైన అల్పున్న యోగ్యునైనటువంటి, ఎన్నిక లేని వాడిని, పనికిరాని వారు అని అనేకులు నన్ను నిందించిన నా పైన ఈ రాత్రి రాని మమ్మల్ని దర్శించి, ఇక ఈ బానిస బ్రతుకు నుంచి విడుదల దాయిచ్చి ఆశీర్వాదపు వెలుగులోనికి మేము వెళ్తున్నాము. స్వతంత్రంలోనికి మేము వెళ్తున్నాము. దీవెల్లోనికి మేము వెళ్తున్నాం. దిక్కున లేస్తున్నాం. వి బౌన్స్ బ్యాక్. అట్టి కృపను మీరు అనుగ్రహింపచేసి రాత్రి మీరు దీవించమని, ఈ వాక్యము మా వినికిడిలో, మా హృదయాలలో ఫలింపచేయండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. అయ్యగారు తన సమయాన్ని ఇచ్చారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఎక్కువ తీసుకున్నా. ఇప్పుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆశీర్వాదం. మరి అందరూ లేచి నిలబడి మిమ్మల్ని అయ్యగారు ఆశీర్వాదం.